ఏం చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి కూడా చెప్పాడు, ఇట్లా మామూలు చేయి ఇట్లా పెట్టుకుంటాడు చేతిలో, ఈ చేతిలో మైక్ ఉంటుంది, తమ్ముళ్ళు పోలీసులకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తా అంటాడు. మామూలుగా అర్థం కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి అర్థం కాదు. ఇంటికాడ కూర్చొని పని చేయొచ్చు. పోలీసుల నుంచి నిజంగానే పోలీసులు పాపం అనుకున్నారు ఈ సాగు చావలేపు. అందులో మరీ ప్రత్యేకించి షుగరు బీపీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు 50 ఏళ్ళు దాటిపోయి నాకులాగా కొంచెం పొట్టకిట్ట వచ్చేసేసి లావ్ అయిపోయిన వాళ్ళు ఈ అమ్మ ఇంటికాంచి పని చేసుకోవటం ఎంత మంచోడు చంద్రబాబు. చంద్రబాబు మనం ఎట్టగొట్ట ఏదో చేసి చంద్రబాబుని గెలిపించేయాలని చెప్పని బూతులు కాడి ఎమ్మ కూతురు మామూలుగా వైసీపీ వాడు కనపడితే లాఠీ చార్జ్ చేశారు. మన 24 ఎలక్షన్ ఎరగొట్టేశారు. మామూలుగా వైసీపీ వాడు ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళు ఎరగొడతాం. టీడీపీ వాడు ఉంటే చూడకుండా తలకాయ తిప్పి వెళ్ళిపోతుంటాం. టీడీపీ వాళ్ళు 100 మంది ఉంటారు మాట్లాడు, వైసీపీ వాళ్ళు 25 మంది ఉంటారు. ఆ లాఠీ పెట్టి ఎమ్మగొట్టుడు కొట్టేశారు మన ఎలక్షన్లో. ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇవన్నీ పెళ్లి రోజు ఇస్తా అన్నాడు, భార్య పుట్టినరోజు సెలవు ఇస్తా అన్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నాడు. ఇవన్నీ నిజం అనుకున్నారు పాపం. వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, అసలు ఇంటికాడ పడుకుంటా ఖాళీ ఇవ్వట్లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ దేవుడు 4 గంటలు 5 గంటలు పడుకుంటా కూడా పోలీసులకి అవకాశం ఇవ్వట్లేదు నారా చంద్రబాబు నాయుడు. ఆఖరికి నడి వేసవిలో వడగాల్పుల్లో కూడా 1వ తారీఖు పెన్షన్కి వెళ్తాడు, ఫోటోలు దిగుతాడు, వీడియోలు దిగుతాడు. అసలు మామూలుగా వెళ్ళి మీటింగ్కి వెళ్ళి వస్తే పర్లేదు, మీటింగ్కి వెళ్ళి వస్తే కాకుండా మళ్ళీ ఆటో ఎక్కుతాడు, సైకిల్ ఎక్కుతాడు, బండి ఎక్కుతాడు, ఎవడో ఒకటి ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆళ్ళకో మైక్ వీళ్ళకో మైక్ ఎక్కితే అదొక స్టోరీ. వీటికి బందోబస్తు చచ్చిపోతున్నారు. మామూలుగా వడగాల్పుల్లో కూడా ఎలక్షన్ హామీలు చేస్తానని చేయట్లా. పెళ్లి రోజు లేదు, పుట్టినరోజు లేదు, టీఏలు లేవు, లీవ్ ఎన్కాన్స్మెంట్ లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు. ఈ దేవుడు ఈ బాధలో మామూలు కాదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు బయట 45, 50 వేస్తున్నట్టుంది. ఇవన్నీ తగ్గి కాస్త చల్లబడి వరకన్నా ఆగండి మీరు తిరగటం. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్స్ వీళ్ళ పరిస్థితి, ఏఆర్ కానిస్టేబుల్స్ పరిస్థితి ఉంటాయి. ఏపీఎస్పీ ఏఆర్, ఏపీ స్పెషల్ పోలీసు, ఆర్మడ్ రిజర్వ్, ఈ 2 విభాగాల్లో బాధలు అయితే చెప్పడానికి లెక్కకి మిక్కిలి బాధలు చెప్పడానికి అలవు కానివి అయింది.